జరిగింది. ఈరోజు మార్నింగ్ నేను ట్విట్టర్ లో అమెరికాలో అడుగు పెట్టగానే ఒక చిన్న ట్వీట్ చేశాను అన్నమాట. ఇక్కడ నిలబడిన నేను, నా స్నేహితుడు రాజీవ్ రెడ్డి, ఇద్దరం రూమ్మేట్స్. మాకు ఒక కళ ఉండేది, ఇలా కూర్చుని అరిచిన వాళ్ళం మేము కూడా. కానీ ఇక్కడ మార్నింగ్ రాగానే ఐ జస్ట్ ట్వీటెడ్ సంథింగ్. ఐ ట్వీటెడ్ అడియోస్ అమెరికా, హియర్ ఐ యామ్ అని పెట్టాను. అడియోస్ అంటే ఫేర్వెల్ అమెరికా అని, ఆర్ గుడ్ బై అని. మేము ఇద్దరం ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకొని చిన్న ఉద్యోగాలు చేసి వెనక్కి వెళ్తున్నప్పుడు అమెరికాకి సరిగ్గా బాయ్ చెప్పలేదు మేము. వి డిడ్ంట్ సే అవర్ ఫేర్వెల్ దట్ టైం. ఇట్ టుక్ మోర్ దాన్ ఎ డెకేడ్ ఫర్ us టు కమ్ బ్యాక్ విత్ ఎ ఫిల్మ్ కాల్డ్ గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగువాడి ఖ్యాతిని చివరిలో చెప్పినట్టు జబ్బర్ చరిచి రొమ్ము విరిచి ఇది మన చరిత్రని చెప్పడానికి ఈ సినిమాని తీసుకొచ్చిన తర్వాత నౌ వీ కెన్ ప్రౌడ్లీ టెల్ అడియోస్ అమెరికా. నాకు ఒక కెరియర్ ఉంది. నౌ ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్ కాల్డ్ క్రిష్. Now this is my friend, the producer called Rajiv Reddy. It took a long for us to say goodbye to this country. Because when we are doing Gamyam distribute chesina Kalyan ikkade unnaru, Gautamiputra Shatakani distribute chesina Srujan ikkade unnaru. Gamyam okela workout kaapothe malli me America vachi jobs chesukundam anukunnam nenu gaani Rajiv gaani. సో అందుకని బాయ్ చెప్పుకుని అట్టి పెట్టాం. ఇన్నాళ్ళకి మాకు బాయ్ చెప్పే అవకాశం వచ్చింది. అండ్ అది ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో మీ అందరి సమక్షంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ us. అండ్ నౌ మై వాసిష్ఠి దేవి విల్ స్పీక్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై క్రిష్, జై క్రిష్, జై రాజీవ్, జై రాజీవ్, జై వాసిష్ఠి, జై వాసిష్ఠి. Hello America, hello San Francisco. Thank you all of you for coming here. This film means a lot to me. This is a story that needed to be told. I've made memories shooting for this film. I've cried, I've laughed, I've lived in ways that it's only actor can understand. It's a film that will always be close to my heart. Not because I had a great time shooting for it, but also because I made great friends. Thank you, Krish, for telling this story. I, being a history student, didn't know much about it. This is a story that we need to be proud of. This is a man that we need to celebrate. Thank you, Balayya Garu, for being such an amazing person. Thank you for loving your craft so much. You inspire us every day. Baba Garu, who's the cameraman, thank you for making us look the way you have. Thank you everyone, for music director. It's a film which is perfect to me, and that is because of Krish. And thank you Rajiv for believing in us. And thank you all for loving this film. And I've said this before also. Krish always says that it's just a film, and aren't we very happy, aren't we blessed that we tell a story? But for Krish, it's never just a film, it's a slice of his life. And that's what this film is all about for us. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి కథ రాసిన తర్వాత ఆ శాతకర్ణి ఎలా ఉండాలి నేను ఆడియో ఫంక్షన్ లో చెప్తాను. బాలయ్య బాబు ఎలా ఉంటాడు, ఆయన చూపు చూసారా, తీక్షణ ఒకసారి నడకలు, ఆయన మనిషిలో ఒక రాజస్వం ఉండాలి. ఆయన కదులుతుంటే ఒక కాగడ రగులుతున్నట్లు ఉండాలి. ఆ శాతకర్ణి ఇప్పుడు మాట్లాడతారు మీతో. సాగిన తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మన మాతృభూమికి కీర్తి ప్రతిష్టలకు
మీకు ఇదే నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్కారాలు. జేబీసీ ప్రభావంతో, సాంకేతిక వైజ్ఞానికతో, వైద్య శాస్త్ర నైపుణ్యంతో వివిధ రంగాలలో నిష్ణాతులై మీకు మన దేశానికి కూడా గౌరవ ప్రతిష్టలైన భగవంతుడి అనుగ్రహం వల్ల లబ్ధ ప్రతిష్టలైన తెలుగు గర్భ శుద్ధపల్లి మీరు మీ ఈ యొక్క ఎక్కడున్నా కూడా ఏ దేశం ఎక్కిన ఎందుకు కాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవరినా నా పౌడరాన్ని తల్లి భూమి భారతిని నిలబడాన్ని జాతి నుండి గౌరవం కూడా మన తెలుగు జాతిని మరిచిపోని బిడ్డలు మీరు. మరి ఏనాటి మీద తెలుగు ఏదో శాతవాహనుల నాడే అలల తలదన్ని చెలగింది తెలుగు శౌర్యం. మరి ఆనాడు మన తెలుగు నాట నడిచిన గొప్ప వీరుడు త్రిసముద్ర తోయ పీతవాహనుడిగా ఈ యొక్క సైన్యాన్ని నాలుగు దిక్కుల నడిపిన యోధుడు, అలాగే క్షత్రియ గర్భ మానవ మర్దనుడిగా ఈ యొక్క గణనీయ సంఖ్యలో రాజ్యాలను ఏకం గెలిచిన వీరుడు, అలాగే తెలుగు భవిష్యత్తు తేజరిల్లేలా చేసిన ఒక మహానుభావుడి జీవిత కథ ఈ గౌతమిపుత్ర సాధకర్ని. ఈనాడు నేను ఎన్నిసార్లు వచ్చినా ఎంత మన కీర్తిని నేను కీర్తించిన ఈనాడు నేను అనిపిస్తుంది తదాస దేవతలు దాని ప్రతిఫలమే ఈనాడు ఈ గౌతమిపుత్ర సాధకర్ని చిత్రం. అలాగే ఈ సినిమా ఇంత అఖండ విజయం చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత. ఇటువంటి చిత్రాన్ని ధైర్యంగా నిర్మించడానికి ముందుకు వచ్చిన మా జయలక్ష్మి పుత్ర వివో శ్రీనివాస్ గారికి అయితేనేమి, మా కమలాపుత్ర రాజీవ్ రెడ్డి గారికి అయితేనేమి, అలాగే ఈ సీతారామపుత్ర సాయిబాబా గారు జాగర్లపూడి గారికి అయితేనేమి, అలాగే మా దర్శకులు అంజనాపుత్ర క్రిష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటాను. తెలుగు జాతి ఎంతో రుణపడి ఉంది వారికి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తాయి, ఎన్నో చారిత్రక సినిమాలు, ఎన్నో పౌరాణిక సినిమాలు, లేకపోతే ఎన్నో వివిధ నేపథ్యాల్లో. కానీ ఎవరైతే మన ఈ సముద్రంలో చల్లటి సముద్ర గర్భంలో కానరాని దాగిన పడబాలతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్ అందరూ అన్నట్టు, మరి దాశరథి గారు అన్నట్టు, మరి ఈనాడు మనకంటూ దేశానికి మనకంటూ ఒక మనకంటూ ఒక వారసత్వాన్ని ఇచ్చి ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గుర్తింపు ఇచ్చిన, అలాగే ఒక బిడ్డకు పరిచయలేని పురిటి నొప్పుల పొడిపి గర్భంలో కానరాని ఒక మహాయోధుడు కాదా ఈ గౌతమిపుత్ర సాధకర్ని. మరి ఈ యొక్క మన దేశాన్ని పరిపాలించింది ఒక తెలుగువాడని, ఇంత విశాలమైన దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడని ఎంతమందికి తెలుసు. మరి ఒక తెలుగు బిడ్డగా, అలాగే విశ్వాప్తంగా దాని వెన్నముక మీద ఈ తెలుగు నందమూరి తారక రామారావు వారసునిగా ఈ చిత్రాన్ని చేయడం, నిర్మించడం, ఇది దర్శకత్వం వహించడం అంతా మన బాధ్యత. మనం జాతిని మన ముందు తీసుకెళ్లాలి, తెలియని ఒక పాత్రని ఆవిష్కరించాలి అని ఒక మంచి సదుద్దేశంతో సదాశివదేవులు అన్నట్టు ఈ చిత్రాన్ని కూడా అన్ని బ్రహ్మాండంగా కలిసి అటు సంగీత దర్శకులు చంద్రన్ భట్ గారి తెలివి, అలాగే సంభాషణ రచయిత ఏది నూతనమైన భారత రాజ్యాన్ని అందరూ అద్భుతంగా వారి వాళ్ళందరికీ సభాముఖంగా నా కృతజ్ఞతలు అభిమానం కొనేది కాదు, లేకపోతే ప్రబోధానికి లొంగేది కాదు. కాబట్టి మరి అటువంటి విలువైన అభిమానాన్ని, ఇంతమంది వేల అభిమానుల్ని, లక్షల కోట్ల మంది అభిమానులు పొందగలిగానంటే అవసరాన్ని జన్మాంతర సముద్రాన్ని అన్నాడు మానవ కాళిదాసు. జన్మ వాసనతో ఈ జన్మలో ఒకరిని ఇద్దరు మీరు పొందవచ్చు, కానీ ఇంతమందిని అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ పురుషులు అనిపిస్తుంది. చిత్రాన్ని ఆదరిస్తున్నామంటే
కేవలం మనల్ని మనం ఆదరించుకోవడం కాదు, ఒక అభిమానటువంటి బాలకృష్ణ ఆదరించడమే కాదు, అది మన ఇది ప్రతి తెలుగు వాడి ఒక విజయం, ఇది తెలుగు జాతి విజయం, అలాగే ఇది భారత జాతి విజయం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఇంత అపూర్వమైన విజయాన్ని చేకూర్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇటువంటి మంచి చిత్రాన్ని ఆదరించి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి చిత్రాలు, మంచి పాత్రలు అయితేనేమి, మంచి నేపథ్యంలో ఉన్న కథలు అయితేనేమి ఎన్నుకోవడానికి మరొకసారి చేసే ప్రయత్నాన్ని ఆశీర్వదించిన, ఎందుకంటే ప్రయత్నం అంటున్నా, నాన్నగారు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసేవారు, అందరూ ఆదరించేవారు. అలాగే ఆ విశ్వాసంతో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి చిత్రాలను ఆయన అందిస్తూ ఉండేవారు ప్రేక్షక దేవుడు. అంటే కళ్ళు మూసుకొని అనేది కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. అద్భుతమైన ఈ యొక్క అవకాశాన్ని రామారావు అబ్బాయిగా ఎంతో మంచి చిత్రాన్ని చేయడానికి మాకు మళ్ళీ మా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ, అభిమానుల దేవుళ్ళందరూ కూడా మరొకసారి నాకు కృతజ్ఞతలు చేసుకుంటూ, అలాగే శ్రేయ గారు ఇక్కడ అంటే కాళేశ్వరదాసి, గణేష్ మంత్రి, భోజేష్ మాతా, శరణేశ్వరమ్మ, యూపీఎస్ లక్ష్మి, షబయా ధరిత్రి అంటారు. అటువంటి మంచి అవకాశం వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా వినియోగించుకొని ఎంతో అద్భుతమైన